హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే తెల్లపిండి పచ్చిరొయ్యలు వండుకుందామండి. అదిగో ఫైనలీ కర్రీ అయితే ఇలా అయింది. ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చిరొయ్యలు. ఇవైతే చాకు రొయ్యలండి. ఇవి చెరువులో రొయ్యలు అయితే కాదు, గోదావరి రొయ్యలు. చూడండి, ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని ఎంతో కాదు కొద్దిగానే వేసాను ఆయిల్. అది కూడా వేసుకుని అందులో పచ్చిరొయ్యలను అయితే వేయించుకుంటున్నానండి. పచ్చిరొయ్యలు అలాగే పసుపు వేసుకున్నాను. వేసి బాగా వేయించుకుంటున్నాను. చూడండి, అదిగో కలర్ కూడా మారిపోయినాయి కదా, ఇవి బాగా వేగాయి. వీటిలోని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అవి కూడా బాగా వేయించుకుని అందులోని కొంచెం సాల్ట్, అంటే ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోండి. నేనైతే సాల్ట్ కారం కూడా మేము తక్కువ తింటామండి, ఉప్పు కారం, అందుకని నేను తక్కువ వేస్తాను. వేసుకుని ఇదిగో వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిరొయ్యలు ఇందులో వాటర్లో బాగా మగ్గాలి. మగ్గే వరకు ఉడకబెట్టాలండి. ఉడికిన తర్వాత అప్పుడు తెల్లగపిండి అందులో వేసుకున్నాను. అదిగో చూడండి, వేసాక అలా అవుతుంది. అయిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది పొడి పొడిలాడుతూ వస్తుందండి. పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత పక్కన వేరే బాండి పెట్టుకుని అందులో పోపు అయితే వేసుకుంటున్నాను. చూడండి, అదిగో పొడి పొడిలాడుతూ అలా కోడిగుడ్డు పురుటు ఉంటుంది కదా, సేమ్ అట్లనే అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, అదిగో చూసారా, ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది. అయిపోయిన తర్వాత అలాగే పక్కన వేరే బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుని ఈ కర్రీలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అది వారానికి ఒక 2 సార్లు అట్లా తింటే చాలా మంచిదండి. అయితే పచ్చిరొయ్యలు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పి నేను వేసాను. ఇది బీరకాయ వేసుకొని వండుకోవచ్చు, లేదంటే పప్పులో వేసుకుని వండుకోవచ్చు. మునగాకుతో వండుకుంటే ఇంకా చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మునగాకు వేసుకుని సేమ్ ప్రొసీజర్ ఇట్లానే వండుకోవాలి. అయితే పచ్చిరొయ్యలు అవి ఏమీ లేకుండా ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయల్లోనే మునగాకు వేసుకుని వండుకోవడమే, సేమ్ ప్రొసీజర్.